జై హింద్. అందరూ ఎలా ఉన్నారు? ముందు ఒక స్మాల్ కాంటెక్స్ట్ ఇస్తాను. మన పెద్దపల్లి స్కిల్ సెషన్ 1లో ఎంఎస్ వర్డ్స్ బేసిక్స్ నేర్చుకున్నాం కదా. అప్పుడు వాలంటీర్స్ జస్ట్ వినడం కాదు, హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్గా ప్రాక్టీస్ చేసి ఓన్గా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేశారు. అక్కడే స్టార్ట్ అయింది లెర్నింగ్ ప్లస్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు రీసెంట్గా March 24th and 25th జరిగింది పెద్దపల్లి స్కిల్ సెషన్ 2. సో ఆ డే చాయ్తో స్టార్ట్ అయింది. ఫస్ట్లో కొంచెం కామ్గా ఉండే వైబ్, కానీ యాక్షన్ సాంగ్ తర్వాత అందరూ ఓపెన్ అప్ అయ్యారు. ఎనర్జీ ఫుల్గా మారిపోయింది. తర్వాత మన పెద్దపల్లి డిఏ అమాన్ ఎక్సెల్ సెషన్స్ తీసుకున్నాడు. ఆయన ఆ సెషన్లో టోటల్స్, యావరేజ్, ఫిల్టరింగ్, సార్టింగ్, ఇంకా పై చార్ట్ ఎలా ఇన్సర్ట్ చేయాలో అదంతా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. కానీ ఇక్కడ కూడా సేమ్, జస్ట్ థియరీ కాదు, ప్రతి వాలంటీర్ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ప్రాక్టీస్ చేసి తనగా ట్రై చేశాడు. సో దాని తర్వాత ఒక లంచ్ బ్రేక్ ఉండే, అండ్ లంచ్ తర్వాత సెకండ్ హాఫ్లో సమ్మర్ క్యాంప్ ప్లానింగ్ స్టార్ట్ అయ్యింది. సో మన పెద్దపల్లి టీమ్ లీడర్ హరీష్ అందరికీ చెప్పాడు దట్ సమ్మర్ క్యాంప్ గురించి మీరు ప్లాన్ చేయండి. అప్పుడు అందరూ కొన్ని ఐడియాస్, కొన్ని ప్లానింగ్స్తో ముందుకొచ్చి దాన్ని షేర్ చేశారు. అప్పుడు మన టీఎల్స్ మరియు డిఏ కూడా క్లియర్గా ఫీడ్బ్యాక్ ఇచ్చేసి ఇంకా బెటర్గా ఎలా చేయాలో ప్లానింగ్ అది చెప్పేశారు. అందరూ ఇన్వాల్వ్ అయ్యారు, ప్రాక్టీస్ చేశారు, ట్రై చేశారు, కొంచెంగా ఇంప్రూవ్ అయ్యారు. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇది జస్ట్ ఒక స్కిల్ సెషన్లా అనిపించలేదు. మన అందరికీ రిసోర్సెస్ ఉంటాయి, స్కిల్స్ నేర్చుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. కానీ ముఖ్యం ఏంటి అంటే మనం స్టార్ట్ చేయడం, ప్రాక్టీస్ చేయడం. అదే మన బోస్ ఫెలోస్ ఇక్కడ చేశారు. ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు, యూత్తో కలిసి నేర్చుకున్నారు. వాళ్ళు సెల్ఫ్ ఎక్స్ప్లోర్ చేశారు, ప్రాక్టీస్ చేశారు, తర్వాత అది ఇంకొకరికి షేర్ చేశారు. అదే మెయిన్ పాయింట్. ఇలాంటి లెర్నింగ్ ఎవరైనా లీడ్ చేయగలిగారు, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్. కాబట్టి మీరు కూడా ఒక స్కిల్తో స్టార్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, ఇంకా అది ఇంకొకరికి షేర్ చేయండి. జై హింద్.